గత కొన్నేళ్లుగా మళ్ళీ నాలో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ వచ్చాయి. దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితి ఈ ప్రమాద స్థాయికి వచ్చింది. నా గతమంతా వ్యధభరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలయ్యాయి. రాజీనామా ద్వారా నేటి ప్రభుత్వం పనిన పద్మవ్యూహంలోంచి బయటపడితే డిపార్ట్మెంట్లో నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్యాన్ని కసితీరా దింపింది. సాయం చేసేవాడు కనిపించక నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను. మహర్షి దయానందుని దయ వల్ల ఓ చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని అందులో విశేషమైన కృషి చేస్తూ యజ్ఞ బ్రహ్మగా వేదయజ్ఞ పరిరక్ష సమితి సంస్థాపకులుగా ఎదిగి హిందీ అభిమానులు కూడా సంపాదించుకొని నా దారిని రహదారిగా పూలబాటగా మలుచుకున్నాను. నళిని మళ్ళీ వికసించింది. ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారంలో రాగానే నా ఫైల్ని ఎందుకో తెరిచారు. నాకేదో సాయం చేస్తా అని చెప్పారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్పై విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్స్టెన్స్ అలవెన్స్ లెక్క కట్టి సుమారు 2 కోట్లు ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయలిఖిత రిపోర్ట్ ఇచ్చాను. వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపన గ్రాంట్ ఇమ్మని కూడా అడిగాను. రెండోది వారి పార్టీ పాలసీకి విరుద్ధం అంట. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేదేమో. 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్లో కనుక్కుంటే చెత్తబుట్ట పాలైందని తెలిసింది. నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మరేంటండి ముఖ్యమంత్రి గారు, మిగతా వాటికి చిన్న వాటికి మీరు కోట్లు చదువుతున్నారు కదా. తెలంగాణ ఉద్యమం కోసం రిజైన్ చేసిన ఒక డిఎస్పీకి ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? మీడియా మిత్రులకు విజ్ఞప్తి, నేను చస్తే ఎవరు సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞ బ్రహ్మాన్ని నన్ను సంబోధించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతికొండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్ట్ మాస్టర్ అవార్డులు రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు వినతి. బ్రతికొండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరు వాడుకోవద్దు. నిజంగా మనసులో ఎంత బాధ ఉంటే ఇలాంటి పదాలు వచ్చి ఉంటాయండి. నేను బతుకున్నప్పుడు ఒక్కళ్ళు కూడా కనీసం రారు నాకు ఎటువంటి అవార్డులు రివార్డులు ఇవ్వడానికి. కానీ చనిపోయాక మాత్రం నా పేరు వాడుకొని రాజకీయాలు చేయడానికి చాలామంది